నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. తనకు జరిగిన అన్యాయానికి గాను ప్రభుత్వం మారాక రఘురామకృష్ణంరాజు కేసు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ దిశగా ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. ముఖ్యంగా A1గా అందులో అప్పుడు సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సునీల్ కుమార్ పేరైతే ప్రముఖంగా వినిపిస్తోంది. అందులో కొంతమంది అప్రూవర్గా కూడా మారారు. మరి రేపో మాపో ఆయన్ను అదుపులోకి కూడా తీసుకొని విచారించే అవకాశం కూడా ఉంది అనుకుంటున్న టైంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. నాపై ఎవరైతే తప్పుడు ఆరోపణలు ఆరోపిస్తున్నారో, అలాగే ఎవరు రాస్తున్నారో తప్పుడు రాతలు, వాళ్ళందరిపై కూడా నేను SC/ST కేసు పెడతాను అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇక దీనిపై రఘురామకృష్ణంరాజు గారు కూడా స్పందించారు. ఈ సునీల్ కుమార్ చేస్తున్నటువంటి ఆరోపణలు సాక్షులను బెదిరించే విధంగా ఉన్నాయని, సో ఆయన్ని త్వరితగతిన అరెస్టు చేయాలని కూడా ఆయన చంద్రబాబు గారికి లేఖ రాశారు. మరి సునీల్ కుమార్ పై ఆరోపణలు వస్తున్న టైంలో ఆయన ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే ఆయన బయట ఉంటే మరి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సునీల్ కుమార్ పేరు ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో వింటూనే ఉన్నాం మనం. సో ఇప్పటికే అధికారం మారాక చాలామంది పేర్లు ఆ లిస్టులో ఉంటున్నాయి. కొంతమందిపై విచారణలు జరుగుతున్నాయి, కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. కానీ ఎవరు కూడా విచారణకి సహకరించట్లేదు అని విన్నాం. కానీ ఇతనిపై ఆరోపణలు వస్తుంటే డైరెక్ట్గా సునీల్ కుమార్ బయటకు వచ్చి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో నా గురించి రాసినా లేకపోతే మాట్లాడినా కూడా నేను SC/ST కేసు పెడతాను అంటున్నారు. వీటిని ఎలా చూడవచ్చు అంటారు సార్? ఈ బెదిరింపు వ్యాఖ్యలు అనుకోవచ్చా, లేకపోతే ఏం చెప్తారు మీరు దీని గురించి? నిజంగానే ఆయన బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందంటారా రఘురామకృష్ణరాజు గారు ఆరోపించినట్టు? మామూలుగా ఎవరైనా సరే ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు వివరణ ఇస్తారు. ఆ ఇచ్చే వివరణని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీడి మీద వచ్చిన ఆరోపణ కరెక్టా కాదా అనేది మనం బేరీజ్ వేసుకోవచ్చు. ఇక్కడ పివి సునీల్ కుమార్ ఈయన చాలా సీనియర్ IPS ఆఫీసర్, DG క్యాడర్. ఇంకా అంతకన్నా పెద్ద క్యాడర్ ఇంకా లేదు, అదే టాప్ క్యాడర్. మరి ఆ క్యాడరు వ్యక్తి ఏమంటాడంటే, నాకు ఈ నేరంతో నాకు సంబంధం లేదు అని చెప్పాలి. ఫస్ట్ పాయింట్ అది చెప్పాలి. ఈయన ఏమంటాడంటే, ఆ నేరం నేను చేసినట్టు నీ దగ్గర ఆధారాలు లేవు అంటాడు. అంటే మామూలుగా ఏం చెప్పాలి? నాకేం సంబంధం ఆ నేరంతో? ఇప్పుడు రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ MP, పార్లమెంట్ సభ్యుడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డికి ఆయనకి డిస్ప్యూట్ వచ్చింది. ఆ డిస్ప్యూట్ కూడా ఏంటి? అదేదో పెద్ద డిస్ప్యూట్ కాదు. ఈ రఘురామకృష్ణరాజు అపాయింట్మెంట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. అదేంటయ్యా, నేను ఇన్నిసార్లు అడుగుతుంటే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నాడు. అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటే లేదు నథింగ్ డూయింగ్, నీకు ఇవ్వరు అని చెప్పాడు. చెబితే ఈయన అదేందయ్యా, ఎంపీని నేను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారా అన్నాడు. ఇది అక్కడ జరిగిన సంవాదం. ఆ తర్వాత ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోగా రఘురామకృష్ణరాజు ఎక్కడికి వెళ్తున్నాడో చూడు అని చెప్పి విజయసాయి రెడ్డికి చెప్పాడు. రఘురామకృష్ణరాజు ఎక్కడికి పోతుంటే వెనకాలే విజయసాయి రెడ్డి పోతూ ఉండేవాడు. జనరల్గా రఘురామకృష్ణరాజుకి ఆయనకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకి పరిచయాలు ఉంటాయి. ఆయన ఎందుకు పరిచయాలు ఉంటాయి? ఆయన ఎవరినైనా మంచిగా మర్యాదగా పలకరిస్తాడు, మంచిగా ఆతిథ్యం ఇస్తాడు. ఎవరన్నా వస్తే, ఇంటికి వస్తే మర్యాదగా చూసి వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టి పంపిస్తాడు. అందుకని రఘురామకృష్ణరాజు అంటే అందరికీ కూడా అభిమానం ఉంటుంది. అందుకని ఆయనకి పూర్వ పరిచయాలు ఉంటాయి. ఆయన వెనకాలే ఈ విజయసాయి రెడ్డి వెళ్తూ ఉండేవాడు. ఇది అక్కడ ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చూసి రఘురామకృష్ణరాజు మీద కక్ష పెంచుకున్నాడు. నాకు తెలియని వాళ్ళు కూడా ఈయనకి తెలుస్తారేంటి? ఈయనేమో ఒంటరిగా వెళ్తాడు, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడో ఏంటో. అంటే ఒకటి ఈగో ప్రాబ్లము, 2 అనుమాన పక్షి. అంటే అనుమానం మొగుడు ఏం చేస్తాడో అది చేశాడు జగన్మోహన్ రెడ్డి. అట్లా చేసిన తర్వాత ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. రాజకీయంగా గ్యాప్ వస్తే తీసుకొచ్చి లాకప్లో పడేసి కొట్టేస్తావా? దేశద్రోహం కేసు పెట్టేసి, రాజద్రోహం కేసు తీసుకొచ్చి కొట్టి గుండెల మీద కూర్చొని కొట్టి ఆ వీడియోని తీసి చూపిస్తే, ఆ వీడియో చూసి
సూపర్ భలే కొట్టారా, ఇంకా కొట్టాల్సింది అంటావా? తప్పు కదా. ఎంత అన్యాయం. ఆయన నీ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు కదా. నువ్వు నయానో భయానో నువ్వు నచ్చ చెప్పుకోవాలి, లేకపోతే బతిలాడుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. అంతేగాని లాకప్లో పడేసి కొట్టిస్తావా? ఇప్పుడు ఆ కొట్టించిన కేసుకి సంబంధించి కొట్టించటమే కాకుండా ఆయన ఆ నెక్స్ట్ డే లాకప్ నుంచి అది జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకెళ్ళటానికి జడ్జి దగ్గరికి తీసుకెళ్తే ఆయన నిలబడలేకపోయాడు కోర్టులో. ఏమండి ఏంటి మీకు అట్లా ఉన్నది అంటే, నేను నిలబడలేనమ్మా అన్నాడు జడ్జి, లేడీ జడ్జి అనమాట. అయితే కుర్చీ తెచ్చి వేయండి, ఆయన కూర్చుంటాడని చెప్పి కూర్చోబెట్టి, ఏం జరిగిందండి అంటే, నన్ను లాకప్లో పడేసి కొట్టారమ్మా, నా కాళ్ళన్నీ వాచిపోయినాయి, అందుకని నేను నిలబడలేను, థ్యాంక్ యూ, కుర్చీ వేయించారు, కూర్చొని మాట్లాడతాను అంటే, ఆ జడ్జి అదేంటి అట్లా అయిందా, అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాను, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి హాస్పిటల్కి రిఫర్ చేశారు. హాస్పిటల్కి రిఫర్ చేస్తే వెంటనే తీసుకెళ్ళాలి కదా, వీళ్ళు తాత్సారం చేశారు. అక్కడ గుంటూరు ఆసుపత్రి జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి అని ఉండేది డాక్టర్, ఆమెని మ్యానిపులేట్ చేశారు. వాళ్ళ ఆయన వైసీపీ లీడరట, అప్పటికి ఎవడికి తెలుసు ఎవడికి తెలియదు కదా. మేనేజ్ చేశారు, మేనేజ్ చేసి ఏం దెబ్బలు తగలలేదు అని రాసి ఇచ్చింది. మళ్ళీ కోర్టుకు వస్తే ఇదేంటండి దెబ్బలు తగలలేదని రాశారంటే, అది తప్పు మేడం, అట్లా కాదు, వాళ్ళు ఇట్లా చేశారు అంటే మళ్ళీ టెస్ట్ చేయిద్దాము అని చెప్పి ఈసారి ఏం చేసిందంటే, గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేయించండి అని జడ్జి ఆర్డర్ ఇచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి, ప్రైవేట్ హాస్పిటల్ ఒకటి చేయించాలి కదా. ఏం చేశారు తెలుసా, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు తప్ప ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రమేష్ విజయవాడలో రమేష్ హాస్పిటల్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళమని రాసి, ఏ హాస్పిటల్కి వెళ్తారండి అంటే రమేష్ హాస్పిటల్ అని చెప్పాడు. అక్కడికి తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్లకుండా తీసి జైల్లో పడేశారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ విషయాలన్నీ చెబితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, సికింద్రాబాదులో ఉన్న ఆర్మీ హాస్పిటల్కి రిఫర్ చేసింది. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో అక్కడ డాక్టర్లను కూడా మేనేజ్ చేద్దామని, ఇప్పుడు ఈ తిరుపతి దేవస్థానం ఆయన ఉన్నాడు, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాడు. ఆయన డిఫెన్స్లో పనిచేసేవాడు అనమాట, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసేవాడు. అతన్ని తీసుకొచ్చి ఏరికోరి ఆయన జగన్మోహన్ రెడ్డికి రిలేటివ్ అవుతాడు. అతను ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డికి బంధువు అవుతాడు, జగన్మోహన్ రెడ్డి బంధువు అవుతాడు, సుబ్బారెడ్డికి బంధువు అవుతాడు, అందరికీ బంధువే. ఆయన్ని పంపించి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లని మేనేజ్ చేసి రాపో అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చాడు, మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆర్మీ డాక్టర్లు వచ్చి అవతలు పో అన్నారు, నువ్వు చెప్తే మేము పక్క పో అన్నారు. మరి వాళ్ళతో ఏం చెప్పాడో, మీరందరూ తిరుపతి వస్తే దర్శనాలు చేయిస్తాను అది ఇదని అది చెప్పాడు. అటువంటివేగా ఇతను చేసే పనులు. వాళ్ళు చీచే అవతలు పో అన్నారు, రాసి ఇచ్చారు. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది, మొత్తం రక్తం గడ్డగట్టింది, లాకప్లో హింస జరిగిన మాట వాస్తవమే అని చెప్పి రాసి ఇచ్చారు. అది సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో అడిగింది. మళ్ళీ విడిగా ఇస్తే మళ్ళీ ఈ పోలీసులు ఏదన్నా తారుమారు చేస్తారేమోనని సీల్డ్ కవర్లో రిపోర్ట్ అడిగితే, సీల్డ్ కవర్లో రిపోర్ట్ తీసుకెళ్ళి కోర్టుకి ఇస్తే కోర్టు చదివి నిర్ఘాంతపోయి దాన్ని మొత్తం సర్టిఫై చేసి ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఏం చెప్పిందంటే, చాలా కీలకమైన విషయం చెప్పింది. కింది కోర్టు అంటే ఫస్ట్ ఎవరైతే జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారో ఆ కోర్టు జడ్జి ఇతనికి జరిగిన అన్యాయం మీద ప్రాథమికంగా సర్టిఫై చేసినట్టు. హాస్పిటల్కి రిఫర్ చేయటం అంటే ఆమె చూశారు, ప్రత్యక్షంగా చూశారు కాబట్టి హాస్పిటల్కి రిఫర్ చేశారు. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చిన ఈ రిపోర్టు ప్రకారం ఇతన్ని బెయిల్ మీద విడుదల చేస్తున్నామని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ మొత్తం ఇది జరిగింది. ఈ ఎపిసోడ్లో ప్రధాన పాత్రధారులు ఎవరు అంటే A1 పివి సునీల్ కుమార్, ఇంకా చాలామంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ మనం కాదంబరి జత్వాని కేసులో మనం చూసాం కదా, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేసేవాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన తీసుకొచ్చుకున్నాడు.
ఆయన వచ్చాడు, తిరిగాడు. ఫస్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. ఆ తర్వాత మరి సార్ మీరు ఎట చెప్తే అటు చేస్తా సార్ అని ఏదో పతిలాడుకున్నట్టున్నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు. జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇచ్చాడు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇచ్చిన దగ్గర నుంచి ఇది గోల. వాడిని తీసుకురావడం కొట్టడం, వీడిని తీసుకురావడం కొట్టడం, ఇదే గోల. కాదంబరి జత్వా అనేది చూసాం కదా, బాంబే వెళ్ళి ఆడపిల్లని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి కొట్టారు. అది సేమ్ అదే ఇది కూడా, ఈ కేసు కూడా అదే. ఇక్కడ మొత్తం ఏంటి అంటే అతను విజయ్ పాల్ అన్న ఒక ఆఫీసర్ ఇప్పుడు రిటైర్ అయ్యాడు, సిఐడిలో పనిచేశాడు. అతను మీరు చెప్పారు, ఇంట్రడక్షన్లో చెప్పారు కదా, అతను చెప్పాడు జరిగిన నేరం అంతా నాకు తెలియదండి, వాళ్ళు బిల్లి కొట్టమన్నారు, కొట్టాను అని దాదాపుగా అప్రూవర్గా మారాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటి అంటే మొత్తం వీళ్ళు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి, పివి సునీల్ కుమార్కి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇవ్వలేదు. రఘురామకృష్ణరాజు మొదటి నుంచి కూడా, అంటే తన కొట్టిన దగ్గర నుంచి కూడా న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. పోలీసులతోటి కేసు పెట్టించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, సాధ్యం కాల. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఆయన పిటిషన్ ఇస్తే కేసు ఫైల్ చేయలే. కోర్టుకి వెళ్ళి, న్యాయస్థానానికి వెళ్ళి అక్కడి నుంచి కోర్టు ఇది పిటిషన్ ఇది చేశారు. కేసు బుక్ అయింది. కేసు బుక్ అయిన తర్వాత మొత్తం ఒక్కొక్కటి కదులుతూ ఉంటే ఇప్పుడు గుండెల మీద కూర్చొని, ఆయన పాపం హార్ట్ ఆపరేషన్ అయింది, ఆయన గుండెల మీద కూర్చొని కొట్టింది ఎవరు తేలాలి కదా. అసలు లాకప్లో పడేసి కొట్టడం ఏంటి? ఆయన పార్లమెంటు సభ్యుడా, లేకపోతే రాజ్యసభ సభ్యుడా, లేకపోతే నువ్వు అసెంబ్లీ సభ్యుడు, ఏదైనా కానీ అసలు ఆయన మీద వచ్చిన ఆరోపణ ఏంటి? అసలు ఆరోపణ ఏంటి? నువ్వు ఆయన గుండెల మీద కూర్చొని కొట్టడం ఏంటి? మామూలు అసలు 3rd డిగ్రీ ఏంటి? లాకప్ హింస ఏంటి? అసలు ఇది ఏంటి? ఏ సమాజంలో మనం బతుకుతున్నాం? ఇవన్నీ లేదు. అన్న కళ్ళల్లో ఆనందం చూడాలి, కొట్టు. అన్న నవ్వే వరకు, అన్న ముఖంలో చిరునవ్వు వచ్చే వరకు కొట్టు అని చెప్పి కొట్టించారు. కొట్టించడమే కాదు, అండ్ రఘురామకృష్ణరాజు చాలా బాధపడ్డాడు. ఒక సందర్భంలో రఘురామకృష్ణరాజుని చంపిద్దామని ప్లాన్ చేశారు. ఆ విషయాన్ని ఆయన దగ్గరికి ఆ సాటి ఖైదీ ఒక అతన్ని పంపించారు ఈయన చంపటానికి. అతను పాపం చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు. 2-3 అటెంప్ట్లు చేశాను, కుదరలేదని చెప్పాడు బయటికి. ఆ తర్వాత అతన్ని బయటికి తీసుకెళ్లారు. ఏదో ఒక నేరం మీద జైల్లో వేశారనమాట ఈయన్ని చంపటానికి. అతను ఏదో చిన్న నేరం చేశాడు, ఏదో చిన్న చోరీ చేశాడో లేదో వీళ్ళే పంపిస్తారు కదా. మనం కడప జైల్లో మనం చూసాం కదా, కడప సబ్ జైల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని ఏ విధంగా చేశారో మనం చూసాం కదా. సేమ్ ఇదే టైపులో అనమాట. ప్రతి చోట కూడా మోడస్ ఆపరండి అంటారు దీన్ని. ఒకటే, ఏదైనా పద్ధతి ఒకటే. ఆ జైల్లోకి ఎవరినో కొన్ని పట్టుకొస్తారు ఈ పోలీసులు, జైల్లో వేస్తారు. ఆ జైలుకి ఇంకొక నేరస్తుడు వీడి నేరం చేశాడని ఇంకొకరిని పంపిస్తాడు, వాడితోటి వీడిని చంపేయడానికి. ఇదే గోల. అతను ఎవరు కొంచెం ఈయన మీద ప్రేమ ఉన్నది, అందుకని బయటికి రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత అతను ఫోన్ చేసి చెప్పాట, రాజుగారు నేను అక్కడికి వచ్చింది మిమ్మల్ని చంపడానికి, నాకు ఇట్లా ఆదేశాలు వచ్చినాయి, కానీ మీరు మీలాంటి మంచి వ్యక్తి ఉండాలి, సొసైటీలో ఉండాలి, అందుకని నేను ఆ పని చేయలేకపోయాను, ఇంకా మళ్ళీ ఇంకా అటాకులు జరుగుతాయేమో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అంటే ఎంత దారుణమో చూడు. మామూలు ఎంత అసలు మానవత్వం ఉన్నవాడు ఎవడైనా ఇటు చేయగలుగుతాడా? ఇది అంతా చేసిన తర్వాత ఇప్పుడు కేసు రిజిస్టర్ అయ్యి దర్యాప్తు జరుగుతూ ఉన్న సమయంలో ఈ పివి సునీల్ కుమార్ వచ్చి చెప్తాడు నేను చేయలేదు అంటే ఒక మాటతో సరిపోతుంది కదా. నన్ను పట్టుకోలేరు మీరు, మీకు ఆధారాలు దొరకవు, మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆధారాలు దొరకవు, మీరు ఫోన్ రికార్డింగ్ కాల్ డేటా అంటున్నారు. అసలు కాల్ డేటా 6 నెలలకు మించి ఉండదు, ఇప్పుడు ఎట్లా దొరుకుతుంది? ఇంకా ఇట్లాగే మొత్తం అన్నీ కూడా ఆ గుంటూరు డాక్టర్లు, హాస్పిటల్ డాక్టర్లు, ఇగో ఇప్పుడు ఎవరన్నా డాక్టర్ కనుక
ఆ రోజు మేము ఇచ్చిన రిపోర్ట్ తప్పు అని ఎవరన్నా ఇచ్చారు అనుకుంటే ఏం జరుగుతుంది తెలుసా? మీ డాక్టర్ పట్టాలన్నీ రద్దు అవుతాయి. అరే ఇదేంటి ఇది డైరెక్ట్గా సాక్షుల్ని బెదిరించటం, ప్రభావితం చేయటం. ఇవన్నీ అంటే నువ్వు డాక్టర్ రిపోర్ట్ నువ్వు ఏదైనా ఇచ్చుకో, నాకు సంబంధం లేదు అనాలి కదా ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు స్థాయి వ్యక్తి. నువ్వు కాల్ డేటా, నువ్వు కాల్ రికార్డింగ్, కాల్ డేటా దీనికి సంబంధించింది అంతా కూడా 6 నెలల్లో ఎరేజ్ అయిపోతుందంటే నువ్వు అంతకు ముందరే తీసిపెట్టి ఇదిగోయా మీరు విచారణ జరుపుకోండి, నువ్వు పోలీసువే కదా అని పోలీసులకి సహకరించాలి కదా. నువ్వు నిర్దోషివైతే ఉండదు, ఇప్పుడు ఎట్ట దొరుకుతుంది నీకు డేటా దొరకదు అని అవుతావా? గవర్నమెంట్ డాక్టర్లని బెదిరిస్తావా నువ్వు? అదంటావు ఇదంటావు సిఎస్టీ కేసులో అని చెప్తాడు. ఇప్పుడు చివరికి ఏ స్థాయికి వచ్చేసాడంటే ఇవన్నీ ముందరే చెప్పేసి నన్ను ఎవరైనా సరే ఈ కేసులో నేను ఉన్నాను అని మీరు ఏమన్నా వార్తలు రాస్తే మిమ్మల్ని అందరినీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మిమ్మల్ని శిక్ష పడేలాగా చేస్తాను అంటాడు. ఇదేం బెదిరింపు? అసలు ఇదేం బెదిరింపు? ఎటు బెదిరిస్తారా? నువ్వు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు స్థాయిలో ఉన్న వ్యక్తివి, ఎస్సీ అది ఏ స్థాయిలో ఉన్నా కానీ నువ్వు క్రిస్టియన్వి, నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు ఎట్ట పెడతావు? అది వార్త రాసిన వాళ్ళ మీద నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు ఎట్ట పెడతావు? నువ్వు క్రిస్టియనా కాదా? క్రిస్టియన్ అంటే బీసీ డీనో బీసీ దీంట్లో సిలోనో వస్తారు. నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లా పెడతావు? మరి ఈ క్వశ్చన్ ఎవరన్నా అడిగారు అనుకో, మరి పివి సునీల్ కుమార్ ఏం సమాధానం చెప్తాడో మనకు తెలియదు. నువ్వు నేను క్రిస్టియన్ని కాదు అంటావా? మరి క్రిస్టియన్ మత సంస్థలు నడుపుతున్నావు కదా నువ్వు. నిన్నగాక మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఈ సైన్యం అంతా వెళ్ళి, ఎవరు పివి సునీల్ కుమార్ సైన్యం అంతా అక్కడికి వెళ్ళి చుట్టూతా శవాలున్నాయి, శవాల మధ్యలో మేము నిలబడి ఉన్నాము, మాకు ఎటువంటి సహాయము అందడం లేదని చెప్పి గొడవ చేసి వీడియోలు చేసి మాకు సహాయం అందట్లే, మాకు పడవలు రావట్లే, మాకు ఇది నీళ్లు ఇంకా తగ్గలే, మేము అసలు మాకు సహాయం అందలే, మమ్మల్ని అడిగే నాదుడే లేడు, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు అని చెప్పి పెద్ద పెద్ద పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు పెట్టిన వాళ్ళందరూ పివి సునీల్ కుమార్ సైన్యం. దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నీ క్షేమంగా ఉన్నాయి, అందరి దగ్గర, పోలీసుల దగ్గర కూడా ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు క్రిస్టియన్ మత ప్రచారకుడివి, నువ్వు యేసుక్రీస్తు మీద చక్కగా పాటలు కూడా పాడావు. సార్ నేను కూడా పాట చాలా బాగా పాడతాడు ఈయన, చాలా అద్భుతంగా పాడతాడు. యేసుక్రీస్తు మీద చాలా ఇది చేస్తాడు, ఆసక్తికరంగా పద్యాలు పాడతాడు, పాటలు పాడతాడు. నువ్వు క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేస్తున్నావు, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లా పెడతావు? తెలీదు. నేను పెడతా, మీ అందరి మీద కేసులు పెడతా అంటున్నాడు. నేరం నేను చేయలేదండి, నాకేం సంబంధం, నేను సిఐడి చీఫ్గా పనిచేశాను అని చెప్పి ఊరుకోవాలి. అంతేగాని అసలు ఫస్ట్ పోలీసులు, గుంటూరు నగరంపాలెం పోలీసులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టంగానే అది కొట్టేసిన కేసు అన్నాడు. ఒకసారి జనం షాక్ తగిలింది. సుప్రీంకోర్టు కొట్టేసిన కేసు మీద నువ్వు కేసు ఎట్ట పెట్టి, నువ్వు ఎఫ్ఐఆర్ ఎట్ట పెడతావు అని అడిగాడు. అందరు వెళ్ళి ఎత్తుక్కున్నారు, నిజంగా సుప్రీంకోర్టు కొట్టేసిందేమోనని. సుప్రీంకోర్టు ఏం కొట్టేలే. అంటే ఏది పడితే అది వాళ్ళు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా ఇట్టగే ఉంటుంది. అంటే గతంలో అన్ని కేసులు అందరి మీద అవే పెట్టుంటారు, మేబీ అలవాటు ప్రకారం. ఎగ్జాక్ట్లీ అదే విధంగా మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు ఆయన కొన్ని కొత్త విషయాలు చెప్తున్నాడు. అందులో ప్రధానమైంది ఇది, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాను మీ మీద అని చెప్పటం. అది ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు ఎవరు పెట్టాలి, ఎవరు పెడతారు అంటే గ్రామాల్లో అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళని కుల వివక్ష చూపిస్తే, ఎవరన్నా అగ్రకులం వాళ్ళు కుల వివక్ష చూపించి దళితుల్ని ఎవరైనా అవమానం చేస్తే, వాంటెడ్గా అవమానం చేస్తే దానికి సంబంధించి ఎస్టీ ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెడతారు. పివి సునీల్ కుమార్కి
ఆ కేసుతోటి ఏం సంబంధం, ఆ సెక్షన్ తోటి ఏం సంబంధం? ఎట్లా పెడతావు నువ్వు కేసులు? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు స్థాయి నీకు క్యాడర్ వ్యక్తివి, నువ్వు కూడా అదే చట్టాన్ని వాడుకుంటావా? అది ఎవరికి ఉంది? నిజంగా దళితులకి, వాళ్ళు కుల వివక్ష ఎదుర్కొంటున్న దళితులు వాడుకోవాల్సింది చట్టం అది. ఆ చట్టాన్ని నువ్వెట్లా వాడుకుంటావు? జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలామంది ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం పెట్టారు, ఆ కేసులు పెట్టారు. ఆ చాలా కేసులు ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్నారు, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళందరూ కూడా. ఎట్లా పెట్టారు అసలు? ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎట్లా పెట్టారు అంటే, ఈ సునీల్ కుమారే బహుశా జగన్మోహన్ రెడ్డికి ఐడియా ఇచ్చేయడమో తెలియదు. అందుకని ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయటం అవుతుంది సునీల్ కుమార్ ఈ విధమైన కేసులు పెట్టడం. అండ్ ఈయన ఏడేరుతో బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు వరకు చూసాం, ఎవరైతే వైసీపీ వాళ్ళు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అందరూ కూడా కులం కార్డును తీసుకొస్తున్నారు బయటికి. అంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేది వాళ్ళే, కులం కార్డు వేసుకొని తిరిగేది వాళ్ళే ఆరోపణలు అంతే అంతే అంతే. ఇప్పుడు వాళ్ళే వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశాడు జోగి రమేష్. ఆయన కొడుకేమో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఉన్నాడు. పోలీసులు ఏదో అరెస్ట్ చేశారు. మా అబ్బాయిని అరెస్ట్ చేస్తారా, నేను బీసీని కాబట్టి అరెస్ట్ చేశారని మొదలుపెట్టాడు. ఇంకొక ఆయన నేను ఎస్సీని కాబట్టి అంటాడు. ఇంకొక ఆయన నేను రెడ్డిని కాబట్టి నన్ను వేధిస్తున్నారు అంటాడు. ఇంకొక ఆయన వచ్చి నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతాను నీ మీద, జాగ్రత్తగా ఉండు అంటాడు. ఏంది కేసే. ఆ కేసుకి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి, ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఆ విజయపాల్ అనే రిటైర్ అయిపోయిన పోలీస్ ఆఫీసరు ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు, నన్ను వాళ్ళు చెప్పారండి, పై వాళ్ళు చెప్పారు, నేను కొట్టానని చెబుతున్నాడు. మధ్యలో ఎవరో ఒక ముసుగేసుకొని వచ్చాడు ఒక ఆయన, ముసుగేసుకొని వచ్చాడని చెప్పి రఘురామకృష్ణరాజు చెప్పాడు. ముసుగేసుకున్న ఆయన వచ్చి నన్ను కొట్టాడు అని. ముసుగేసుకొచ్చింది నేను కాదు, దానికి సాక్ష్యాలు లేవు అని ఈయన చెప్తున్నాడు పివి సునీల్ కుమార్. అంటే ముసుగేసుకొచ్చింది నేను కాదు, దానికి సాక్ష్యాలు లేవు, ఎట్లా చెప్తావు? అసలు ముసుగేసుకొని ఎవరు వచ్చారు ఏంటి అనేది చాలామందికి తెలియకుండానే ముసుగేసుకొచ్చింది నేను అంటానికి సాక్ష్యాలు లేవు అంటే వచ్చింది నువ్వేనా? సాక్ష్యం లేకుండా వచ్చావా? సీసీ కెమెరాలన్నీ తీసేసి లైట్లు ఆపేసి వచ్చావా? సాక్ష్యం లేకుండా ముందరే ప్లాన్ చేసుకొని వచ్చావా అని అర్థం రాదా? అయ్యో, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ చదివిన వాళ్ళు కూడా ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఎట్లా చేస్తారో నాకైతే అర్థం కావట్లా. కొంచెం ఈసారి పెద్ద నేరాలు చేసేటప్పుడు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా జాగ్రత్తగా పకడ్బందీగా చేస్తే బెటర్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.